హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. కంటిన్యూస్గా నామినేషన్ ప్రాసెస్ జరిగింది కదా, ప్రాసెస్ గురించి మాట్లాడదాం. వీళ్ళు నామినేషన్ బాధండి. తనుజ మాట్లాడుకుంటుంటారు. తర్వాత మాట్లాడుకున్నాక డెమన్ గురించి మాట్లాడుతూ గేమ్ గురించి ఆడితే భరణి గారు అంటారు, నేను బాల్ వస్తే నేను ఫస్ట్ తను రీతుకి ఇస్తాను అంటే ఎందుకు తనుజకి ఇవ్వంటే భరణి గారు నాకు ఇవ్వరా అంటే ఎందుకు మీరు వాంగ్లింగ్స్ అన్నీ పెట్టుకుంటారు ఇవ్వరా అని అంటారు. తర్వాత బాల్ తీసుకొని తనుజ మాధురి గారు బాల్ తీసుకొని తను రీతుకి ఇచ్చినప్పుడు రీతు భరణి గారిని నామినేషన్ చేస్తారు. బ్లూ రెడ్ గ్రీన్ టాస్కులలో ఆ టాస్క్లో మేము గురించి చెప్తారు, సెల్ఫీ చేస్తారు. రామ్ కెప్టెన్ అయినప్పుడు నేను రామ్ కెప్టెన్ చేసేటప్పుడు నాకు 100% మీరు నాకే కెప్టెన్ చేశారని నేను అనుకున్నా, కానీ మీరు నాకు కెప్టెన్గా చేయలేరు, నన్ను కెప్టెన్గా చేయలేరు, రామ్కి చేశారు, రామ్కి సపోర్ట్ చేశారు, ఓకే ఒప్పుకుంటా. కానీ నాకు మాట ఇచ్చారు కదా, నాకు సపోర్ట్ చేస్తా అని మాట ఇచ్చి మీరు రామ్ని కెప్టెన్ చేయడం నాకు అసలు నచ్చలేదు అంటే నేను 100% నీకు హెల్ప్ చేస్తాను కానీ ఇప్పుడు హెల్ప్ చేస్తాను నేను చెప్పలేదు కదా అని మాట్లాడతాడు. 100% ఈయన ఏందో నాకు ఒక్కోసారి భరణి గారు అర్థమే కాదు, విచిత్రం అనిపిస్తారు. కానీ ఈరోజు భరణి గారు కొంచెం బాగా అనిపించింది చెప్తా. తర్వాత నాకు అసలు నచ్చలేదు అంటే నేను 100% రామ్కి నేను హెల్ప్ చేశాను, నీకెందుకు హెల్ప్ చేస్తామ్మా, నేను హెల్ప్ చేయను చెప్పిన హెల్ప్ చేశాను కానీ ఏ టైంలో నేను హెల్ప్ చేస్తాను అని చెప్పలేదు అంటే మీకు అందుకే మేము ఆ రోజు మేము ఇట్లా చేసినాం. అయినా నీకు సపోర్ట్గా వచ్చినాం, నా బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ అయినా ఇమ్మాన్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, నీకోసం వచ్చేసాము అని అంటే కూడా ఆయన నేను హెల్ప్ చేయదనుకున్నా చేయలేనమ్మా అని అంటారు. సరే. సెకండ్ దివ్య అంటది, ఫుడ్ అంటే మీరు ఫుడ్ గురించి నేను ఎంత బాధపడుతున్నా, ఫుడ్ అంటే నాకు ఎంత ఇష్టమో నాకు తెలుసు, ఫుడ్ గురించి నేను ఎంత బాధపడుతున్నా కూడా నాకు తెలుసు, కానీ ఫుడ్ గురించి మీరు మాట్లాడుతుంటారు కదా ఘోరం అనిపించింది నాకు. అయితే ఫుడ్ గురించి మాట్లాడి ఫుడ్ గురించి నేను కళ్ళు తిరిగినాయి, నాకు ఫుడ్ గురించి కళ్ళు తిరిగినా కూడా మీరు ఒక ఫుడ్ మానిటర్గా మీరు చూసుకోవాలి, బాధ్యత ఉంది కాబట్టి మీరు చూసుకోలేకపోయారు, అందుకే నేను నామినేషన్ చేసిన అంటారు. అది హైలైట్ అనిపిస్తుంది. తర్వాత మాధురి ఇద్దరిలో ఎవరినో ఒక సేవ్ చేయాలి, అక్కడ నామినేషన్లో దివ్యకు మాధురికి అస్సలు పడట్లేదు, దివ్యకు మాధురి గారికి అస్సలు పడట్లేదు. కానీ అందుకోసమే దివ్యని నామినేట్ చేస్తుంది, మాధురి గారు భరణిని సేవ్ చేస్తుంది. అవును చాలా ఓవర్ అది ఇది మాట్లాడుతుంటే కొంచెం ఎందుకు గడ్జు పెట్టుకున్నట్టు ఇద్దరు పంచాయతీ అయ్యేటట్టుంది, అది హైలైట్ అనిపించింది. తర్వాత దివ్యని నామినేట్ చేస్తుంది, భరణి గారు సేవ్ చేస్తుంది. తర్వాత దివ్య భరణి గారితో మాట్లాడుతుంది. తనుజ వల్ల నా వల్లనే ఏడుస్తుందా, ఇంతగానో బాండింగ్ అందరితో చెప్పుకుంటున్నట్టుంది, బాండింగ్స్ పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని అని చెప్పుకుంటున్నట్టుంది, అందరికీ చెప్పుకుంటున్నట్టుంది కూతురు అది ఇదని మాట్లాడుతుంటుంది. తర్వాత దివ్య మాట్లాడుతుంది, ఎక్కడరా బాబు ఇదేంద్రా బాబు అని రామంటారు, అవి దేక్యూ అని మాట్లాడుతుంది. ఫస్ట్ నాకు కళ్ళు ఎరిగినాయి అయినా కూడా నేను ఇంట్లో రానంటారు. భరణి గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సైకోలు, ఎంత సైకోలు అంటే ఓరమైన సైకోలు అంటారు. ఇదంటారు ఆయిషా గౌరవతో గేమ్ గురించి భలే మాట్లాడుతుంటారు, వాళ్ళిద్దరు బాగా అనిపిస్తుంది. నేను ఆయిషా క్యూట్ అనిపిస్తుంది నాకైతే. వెనక భరణి అంటారు ఇప్పుడు టార్గెట్ చేయడం అంటారు, భరణి గారు తన వీళ్ళని దూరం చేయలే, కానీ ఈ రిలేషన్స్ అవన్నీ దూరం చేయాలని మాట్లాడితే అది హైలైట్ అనిపిస్తుంది. వెనక దేవాన్ రీతు భరణి వీళ్ళందరూ ఏదో నా టార్గెట్ అని అంటుంటుంది. వెనక గౌరవ్ బాల్ తీసుకుంటే సంజనకి ఇస్తారు, బాల్ తీసుకున్నప్పుడు గౌరవ్ సంజనకి ఇస్తారు, రామ్ని నామినేషన్ చేస్తారు బెస్ట్ కెప్టెన్సీ అన్నప్పుడు. ఆ రోజు నాకు హెల్త్ ఇష్యూ ఉంది, అదే లేదున్నా నేను చెప్పినప్పుడు నన్ను లోపలికి కెప్టెన్గా ఉన్నప్పుడు భరణి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తావు, మీరు భరణి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారు, భరణి గారిని లోపల పెట్టేస్తావు, నన్ను ఎందుకు బయటకు పంపించావు, అందరిని అడుకోగా కూడా పంపించేసావు అని మాట్లాడుతుంటుంది. ఇంకా వాళ్ళు అరుస్తుంటారు, గూండల్లాగా మీరు నా బెడ్ మీదకి వెళ్ళి దుబ్బేశారు, నా బిగ్ బాస్ చెప్పిన అరుణ్ సంచాలక నువ్వు బిగ్ బాస్ చెప్పినా కూడా వినలేదు అది ఇదని వాళ్ళ ఘోరం గొడవ అవుతుంటుంది, అది అయిపోతుంది. తర్వాత సంజన భరణి ఇద్దరు గూండాలు అంటున్నారు, ఏం గూండాలకు దుబ్బేశారు అది ఇదని మాట్లాడు, ఎందుకు అంతగానో మాట్లాడండి, నాకు మళ్ళీ కెప్టెన్ నిన్ను పెట్టాను నన్ను ఎందుకు పెట్టలేదంటే నాకు డాక్టర్ ఇచ్చాడు సలహా ఇచ్చాడు, ఈ విషయం కోసం నేను చెప్తున్నాను అంటే ఇద్దరు ఘోరంగా గొడవ జరుగుతుంటే ఎంత ఘోరం అంటే ఘోరంగా గొడవ అవుతుంది. తర్వాత భరణి గారు నామినేట్ చేశారు. అయితే ఆశ తర్వాత భరణి గారిని నామినేట్ చేస్తారు, రామ్ని సేవ్ చేశాడు గౌరవ్. రామ్తో నాకు మంచి బాండింగ్ ఉంది, నేను అందుకే భరణి గారిని సేవ్ చేద్దాం నామినేట్ చేయాలనుకుంటున్నా సార్ అంటే నామినేట్ చేస్తారు, అది ఓకే. తర్వాత
బాల్ కోసం నీ అమ్మ ఏం గేమ్ గుళ్ళాడితే వాళ్ళందరూ లోపలంటే బాల్ వస్తే బాల్ కోసం హైలైట్ గొడవ అవుతుంటే మళ్ళీ అప్పుడు కూడా గౌరవ తీసుకున్న తర్వాత వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇంకా సపోర్ట్ చేస్తారు. వీళ్ళకు సపోర్ట్ చేసిన తర్వాత గౌరవ్ వీళ్ళందరూ సరే బర్ని గారు ఇంకా వీళ్ళు బర్ని ఆయిషాకి ఇస్తారు. నెక్స్ట్ బాల్ ఆయిషాకి ఇస్తారు. ఎందుకు కావాలని ఎందుకు అలా గొలువ చేస్తుంటావు అనేది మాట ఆశ సోనాన్నకి ఇస్తే సూపర్ అంటారు. సోనాన్న తనుజ గురించి అమ్మ నువ్వు గేమ్ మొన్న నాకు సపోర్ట్ చేస్తాను, నాకు గురించి మాట్లాడుతాను, నాకు సపోర్ట్ చేస్తాను. తర్వాత నువ్వు కళ్యాణ్ నన్ను అంటే నేను కళ్యాణ్తో ఉండాలనుకుంటున్నాను, నువ్వేమో కళ్యాణ్ అట్లా అని మాట్లాడను, అది నాకు నచ్చలేదమ్మా అని చెప్పి అది హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది. తర్వాత సుమన్ ఇక్కడ సూపర్ గేమ్ అని చాలా ఎమోషనల్గా మాట్లాడుతా అంటే తను చేయండి. అవును, ఇంటికి వెళ్ళి టాబ్లెట్ వచ్చినప్పుడు నేనే ఏడుస్తా, ఫ్రైడే బట్టలు వచ్చినప్పుడు నేను ఏడుస్తాను కదా, నేను ఏడుస్తాను. గొడవ పడతారు వాళ్ళు అయితే ఘోరంగా గొడవ పడతారు. తర్వాత నెక్స్ట్ సంజన గారు గురించి సిల్లి అయితే సంజన గారు గొడవ పడితే నీకు గొడవ పడితే హ్యాపీగా ఉండాలనుకుంటా, ఏందో అది అసలు కాలేదు, గొడవలు పడితే హ్యాపీగా ఉంటాయంటే అది అప్పుడు నవ్వుతూనే ఉంటుంది సంజన, నాకు అది అనిపిస్తుంది. తర్వాత తనుజకి ఇద్దరు బాగుపడుతుంది. నువ్వేమనుకుంటున్నావు ఈ ఇంట్లో బాగానే పెట్టుకొని మొత్తం సీజన్ మొత్తం గెలిచేద్దామని అనుకుంటున్నావు, నా టార్గెట్ నువ్వే అని చెప్తుంది. ఎందుకు నా టార్గెట్ నువ్వు అంటే అవునంటే బాగానే పెట్టుకోండి, ఒక ఫ్యామిలీ ఒక నాన్న బాయ్ ఫ్రెండ్ ఉంటే సరే ఇల్లంతా వేయలేదు అనుకుంటున్నావు అంటే రోజులు కొట్టి మేనల్ క్లాప్ కొట్టినాక చెప్తా. లాస్ట్కి మేనల్ కొంచెం మాట్లాడాలి. తర్వాత తనుజ నాన్న అనుకుంటుంది. అందరికీ ఫేవరెట్ ఉంది, అందరికీ ఫేవరెట్ ఇది అంటే భరణ్ గారు వచ్చి నీ వల్ల గేమ్స్ వేరే అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా, వేరే వాళ్ళ అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నా, అది సూపర్ అనిపించింది. అది రియల్, ఆ వల్ల వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది 100%. అదైతే నేను అనుకుంటా. అట్లా అనుకుంటా అంటే 100% అదైతే తన వల్ల వాళ్ళకు వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అదే ఒప్పుకున్నాం. ఇంకా తనుజ మాత్రం మస్తు సాడ్ అనిపించింది, అది హైలైట్ అనిపించింది. ఇంకా భరణి గారు సంజన వీళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత భరణి గారు చెప్తారు నాకైతే ఏం ప్రాబ్లం లేదు, అదైతే ఏం ప్రాబ్లం లేదని మాట్లాడితే అది హైలైట్ అనిపించింది. తర్వాత అందరు నామినేషన్ అయిపోయింది. కళ్యాణ్ నామినేషన్ వచ్చి కెప్టెన్ అయినందుకు ఒకరిని నామినేషన్ చేయాలి అనుకుంటే సేవ్ చేయాలంటే పక్క తనుజ చేస్తుంది. అయితే కళ్యాణ్ రాము నామినేషన్ చేస్తే సంచాలకు ఫెయిల్ అయినావు, వీళ్ళిద్దరికి బాగా ఆర్గ్యుమెంట్ జరిగినది వీళ్ళు వెళ్ళిపోతారు, అది అయిపోతుంది. తర్వాత ఇమాన్యుల్ ఆయుషతో మాత్రం బలమారలేదు. అయితే నేను క్లాప్ పెట్టిన ఎవరు కొట్టలేదని గమనించాను, తిరుగుతూ ఉంటే నేను కూడా ఓడదామనుకున్నాను, కొట్టలేదు అంటే ఏం లేదు, నాకు నచ్చలేదు అసలు. ఏంటి ఫ్రెండ్ అని చెప్తే ఆమెకి వెనక గోతులు అవుతున్నాడు, సేఫ్ గేమ్ అని అనిపించింది. దిమ్మని తనతో లేదో మాట్లాడడం అదే కరెక్ట్ ప్యాంట్లు ఉంటే నామినేషన్ చేస్తే భయపడాలరా, ఏ దానికి ఎందుకు భయపడాలని అంటారు. సోనాన్న కూడా అవును సేమ్ అని అంటారు. ఇంకా తనుజ భరణి ఎన్నిసార్లు చెప్పినా అలానే ఉంటుంది, ఇంకా అంతే వాళ్ళు మారలే. కానీ ఎన్నిసార్లు చెప్పాలి నాన్న అదే టీషర్ట్ వేసుకుంటా అదే అని అంటారు. తర్వాత సంజన తను మాట్లాడు ఏంది గేమ్, ఈ గేమ్ ఏంది ఇంత ఇట్లా మాట్లాడుతుంది, గేమ్ ఏంది ఇది అని అంటే తనుజ అంటే తనుజ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అంతే, తనుజ ఏం చేస్తుంది యాక్టింగ్ చేస్తుంది అని మాట్లాడుతుంటే నాకు అసలు నచ్చలేదు విషయం. తర్వాత దివ్య గౌరవ్ మాట్లాడుకుంటుంది వైల్డ్ కార్డ్ పవర్ ఉంటుంది అని అంటారు. తనుజ అంటే సారీ మాధురి సంజన ఏమంటారు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండు, నాతో ఉండు, ఎవరితో ఉండకంటే అది క్యూట్ అనిపిస్తుంది. తర్వాత మాధురి మీద కాలేజ్ మాట్లాడుకుంటుంది, భయమవుతుంది రాజు అంటే మాధురిని రాజు అంటారు. అంటే నువ్వు టాప్ 6 ఉంటావు అంటే మళ్ళీ నేను టాప్ 5 ఉంటావు అని అంటారు. అదైతే ఫుల్ ఫన్ అనిపించింది నాకైతే. అని అయిపోయి మీకేమనిపించింది? వీడియో నచ్చుతానే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో వీడియో తీయలేను సారీ, ప్లీజ్ ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. బాయ్.